హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఈ వీడియోలో ఏంటంటే మనము నాత్ కంపెనీ సంకేత్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో చాలా ఎక్కువ మంది ఈ సీడ్ గురించి మనము చర్చించుకుంటూ ఉంటారు అనమాట. సో ఎక్కడ చూసినా నాత్ సంకేత్ అసలు ఇది ఎలాంటి భూమిలో పెట్టాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది దీనిది, సో దీని కాయ సైజ్ ఎట్లుంటుంది, దీని ప్యాకెట్ రేట్ ఏముంటుంది, ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాత్ బయోసైన్స్ అనే కంపెనీలో నాత్ సంకేత్ అనే ఈ పత్తి విత్తనం అనమాట. ఇందులో ఈ కంపెనీలో రెండు మూడు రకాల సీడ్స్ అయితే ఉంటాయి. ఈ నాత్ సంకేత్ అనేది మనకు లాంగ్ డ్యూరేషన్ పత్తి విత్తనం. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు NBC10 అనేది ఇంకోటి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే ఉంటుంది. సో అది అంత ఫేమస్ అయితే కాదు, కానీ మనకు ఫేమస్ వెరైటీ అయిన సంకేత్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ సంకేత్ యొక్క విశిష్టత ఏమంటే మనకు ఎక్కువ రోజులు పత్తి అనేది తీసుకోవచ్చు అనమాట. ఎవరైతే లాంగ్ డ్యూరేషన్లో పత్తి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు వాటర్ ఉండి మామూలుగా పత్తి ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే వేరే పంట వేయాల్సిన అవసరం. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ పత్తి విత్తనాలు పెట్టేసి మనకు ఈ మొక్కజొన్న లాంటివి వేసుకుంటూ ఉంటారు పత్తి తీసేసి. సో అలా కాకుండా మీరు లాంగ్ డ్యూరేషన్ అంటే 160, 170, 180 రోజుల డ్యూరేషన్ కలిగిన ఈ పత్తి సీడ్ అనమాట. అంటే లాంగ్ డ్యూరేషన్ పత్తి సీడు. ఇందులో మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అమృత్ ప్యాటర్న్ లాంటి పద్ధతిలో కూడా చాలా మంచిగా క్లిక్ అయ్యే పత్తి రకం అనమాట. సో దీని యొక్క కాయ సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే కాయ సైజ్ వచ్చేసి మీడియం టు బిగ్ బౌల్ సైజ్ అయితే ఉంటుంది. అంటే ఎక్కువ సన్నం కాకుండా ఎక్కువ లావు కాకుండా మీడియం టు బిగ్ బౌల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. కాయ సైజ్ వచ్చేసి అంటే మనం సాధారణంగా చూసుకున్నట్లయితే 5 గ్రాములు 6 గ్రాముల లోపు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం లావు సైజ్ అంటే ఎంత గ్రాములు ఉంటాయంటే 7 గ్రాములు, 8 గ్రాములు, 9 గ్రాముల వరకు ఉన్నది బిగ్ బౌల్ సైజ్ అంటాం. అది మనకు రాశి 659, ఈ కొత్తగా వచ్చిన బిగ్ ఎక్స్, ఆ తర్వాత మోక్ష, GHS 029 ఇవన్నీ లావు కాయ సైజ్ కలిగినవి. గ్రాములు అనేవి వెయిట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఈ నాత్ సంకేత్లో మాత్రం మనకు అంత సైజ్ రాదు, కొద్దిగా నార్మల్ వస్తుంది అనమాట. కాయ సైజ్ అయితే ఇట్లా ఉంటుంది. డ్యూరేషన్ అయితే కనుక చూసుకున్నట్లయితే 150, 160, 170 డేస్లో అయితే వస్తుంది అనమాట. మీరు అమృత్ ప్యాటర్న్లో పెట్టాలనుకుంటే కూడా ఇదైతే మీరైతే పెట్టుకోవచ్చు. అయితే అమృత్ ప్యాటర్న్లో ప్రత్యేకంగా ఇవే సీడ్ పెట్టాలని ఏం లేదు, కానీ లాంగ్ డ్యూరేషన్ సీడ్స్ మీరు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. లాంగ్ డ్యూరేషన్ సీడ్స్ అమృత్ ప్యాటర్న్లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వెజిటేటివ్ బ్రాంచెస్, అంటే మనకు మెయిన్ బ్రాంచెస్ కాకుండా మనకు ఏదైతే బ్రాంచెస్ వస్తుందో దాన్ని వెజిటేటివ్ బ్రాంచెస్ అంటాం. దాన్ని ఖాతా కొద్దిగా తక్కువ పడుతుంది. అయినప్పటికీ అమృత్ ప్యాటర్న్లో అలా వచ్చే సీడ్స్ మాత్రమే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇట్లయితే ఈ సీడ్ అయితే ఉంటుంది అనమాట. అయితే సాధారణంగా ఇది మార్కెట్లో రేట్ కనుక చూసుకున్నట్లయితే గత ఇయర్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్యాకెట్ 2000, 2500, 3000 వరకు కూడా అమ్మడం అయితే జరిగింది. సో ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ మనం సేల్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా షాప్లలో ఆల్రెడీ దొరుకుతున్నాయి అన్నమాట. అయితే ఇందులో ముఖ్యంగా సాధారణంగా ఈ సీడ్లో ఎక్కువ జరిగేది ఏంటంటే ఫ్రాడ్ అనమాట. ఫ్రాడ్ అంటే మనకు ఏంటంటే డూప్లికేట్ విత్తనాలు వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రేట్ అనేది ఎక్కువ ఉంటే ఖచ్చితంగా డూప్లికేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మంచి ఒరిజినల్ విత్తనాలు కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అయితే ఒరిజినల్ విత్తనాలు విత్ బిల్తో సహా అన్ని గ్యారంటీతోని మనమైతే పంపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఈ నాత్ సంకేత్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే మీకు ఆర్టీసీ కార్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.